నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ కోవిడ్ నివారణ చర్యలు వ్యాక్సినేషన్ పై దిశానిర్దేశం కరాల నృత్యం చేస్తున్న కరోనా నగరంలో 884 జిల్లాలో 2028 రాష్ట్రంలో 11,434 కేసులు ఆటోనగర్ లో ఆక్సిజన్ ప్లాంట్ ను పరిశీలించిన జేసీ దినేష్ కుమార్ ఆక్సిజన్ కృత్రిమ కొరతలు సృష్టిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక ఈ నెల 29న కేబినెట్ భేటీ కరోనా కట్టడిపై చర్చించే అవకాశం వార్డు వాలంటీర్లకు ఘన సత్కారం వాలంటీర్ల సేవలు ఆదర్శమన్న ప్రజా ప్రతినిధులు అధికారులు "104 కాల్ సెంటర్ సమర్థవంతంగా పనిచేసేలా కలెక్టర్లు దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. జిల్లా కలెక్టర్లతో స్పందన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోవిడ్ నివారణ చర్యలు వ్యాక్సినేషన్ పై సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. కోవిడ్ తో బాధపడేవారు 104 కు ఫోన్ చేస్తే వారికి తక్షణమే పరిష్కారం చూపాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. కోవిడ్ సమస్యలకు 104 నంబర్ 1 స్టాప్ గా ఉండాలని పేర్కొన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో స్పందన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 104 కు ఫోన్ చేసిన 3 గంటల్లో బెడ్ కేటాయించాలని 104 కాల్ సెంటర్ కు వైద్యులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్లు ఇక నుంచి కోవిడ్ పైనే దృష్టి పెట్టాలని సూచించారు. ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని జిల్లా స్థాయిలో కోవిడ్ ఆసుపత్రులను క్లస్టర్లుగా విభజించాలని అన్నారు. జిల్లా స్థాయి ఫ్లయింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు హాస్పిటల్స్ ను తనిఖీ చేయాలని తెలిపారు. ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది పారామెడికల్ సిబ్బంది పూర్తి స్థాయిలో ఉండాలని ఖాళీల భర్తీకి వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. 104 ఓనర్షిప్, హౌ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఆర్ వి హ్యాండ్లింగ్ 104 అనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్. 104 is going to be the single source connectivity. Anybody who's got any difficulty, కోవిడ్ తనకు ఉంది అని చెప్పి తనకు అనిపించిన వెంటనే తాను ఫస్ట్ ఫోన్ చేసే నెంబర్ 104. 104కు ఫోన్ చేసిన వెంటనే బీ ఇట్ టెస్టింగ్, బీ ఇట్ అడ్మిషన్ ఇన్ టు అ హాస్పిటల్, be it suggesting quarantine or home isolation, be it any of these aspects, somebody makes a phone call to 104, the quality of redressal is going to clearly define whether we are successful in dealing with this or whether we have failed in dealing with this. ఇది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. 104 అనేది మనసా వాచా కర్మన, యూ నీడ్ టు ఓన్ దట్ నెంబర్. గడిచిన 24 గంటల్లో జిల్లాలో 2,028 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 98,958కి చేరింది. అదేవిధంగా రాష్ట్రంలో 10,54,875 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. కరోనా సెకండ్ వేవ్ ప్రజలను వణికిస్తోంది. ప్రభుత్వం ఎన్ని విజ్ఞప్తులు చేసినా ప్రజలు పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. రోజురోజుకి కేసుల సంఖ్యలో జిల్లా ముందుంటోంది. నైట్ కర్ఫ్యూలు, అధికారుల విజ్ఞప్తులు కూడా పనిచేయట్లేదు. కేసుల సంఖ్య, మరణాలు అధికారులకు సవాల్గా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో గుంటూరు నగరంలో మొదటిసారిగా 2,000 సంఖ్యను దాటింది. వ్యాక్సిన్ వచ్చిందని నిర్భయంగా తిరుగుతున్నామో, అధికారుల విజ్ఞప్తులు పాటించడం ఇష్టం లేదో, కరోనా నన్నేమీ చేయలేదు అనే భావన తెలియకుండా పోతోంది. ఇప్పటికైనా ప్రజలు పరిస్థితిని అర్థం చేసుకుని కరోనా సూచనలు పాటించాల్సిన సమయం ఆసన్నమైంది. వేడుకలకు దూరంగా ఉండడం, మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, స్వీయ నియంత్రణ కలిగి ఉండడం ద్వారానే అత్యవసర స్థితి రాకుండా చేసుకోగలం. ప్రస్తుతం లాక్డౌన్ విధించడమే ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న తరుణంలో రోజుకు 10,000 పైన కేసులు నమోదవుతున్నాయి. తాజాగా జిల్లాలో 2,028 కేసులు నమోదవడం ఆందోళనకరంగా మారింది.
జిల్లాలో మంగళవారం 2028 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 98,958కి చేరింది. 6 మృత్యువాత పడగా మొత్తం సంఖ్య 716గా ఉంది. జిల్లాలో 2028 కేసులు నమోదు కాగా నగరంలోనే 884 కేసులు నమోదయ్యాయి. ఇక నగరంలో నమోదైన కేసులు ఇలా ఉన్నాయి. ఆదిత్యనగర్ 2, అడవితక్కెలపాడు 4, ఆకులవారి తోట 8, అలీనగర్ 1, అమరావతి రోడ్డు 6, అంబేద్కర్ నగర్ 3, ఆనంద్పేట 1, ఆంజనేయపేట 1, అంకమ్మనగర్ 3, అంకిరెడ్డిపాలెం 5, అరండల్పేట 12, అరుంధతి నగర్ 3, అశోక్ నగర్ 4, ఏటీ అగ్రహారం 22, ఆటో నగర్ 9, బాలాజీ నగర్ 15, బాబాజీ నగర్ 1, భాగ్యనగర్ 2, భారత్పేట 2, బొంగరాలబీడు 3, బ్రాడీపేట 20, బృందావన్ గార్డెన్స్ 17, బుడంపాడు 2, బుచ్చయ్య తోట 1, చైతన్యపురి కాలనీ 2, చైతన్య నగర్ 1, చక్కావారి వీధి 1, చంద్రమౌళి నగర్ 4, చిన్న బజార్ 2, చౌడవరం 7, చౌత్ర 2, క్రిస్టియన్ పేట 2, చుట్టుగుంట 5, కోబాళ్లుపేట 5, డిఎస్ నగర్ 1, దేవపురం 9, డొంకరోడ్ 4, ద్వారకా నగర్ 11, ఏటుకూరు రోడ్డు 2, గోపాలకృష్ణ కాలనీ 1, గోరంట్ల 24, గౌతమి నగర్ 3, గుజ్జనగుండ్ల 6, గుండారావుపేట 2, గుంటూరు వారి తోట 13, హిమనీ నగర్ 6, హనుమయ్య నగర్ 1, హనుమాన్ నగర్ 3, హౌసింగ్ బోర్డ్ కాలనీ 3, హుసేన్ నగర్ 3, ఐపీడీ కాలనీ 5, ఇజ్రాయెల్పేట 1, జన్మభూమి నగర్ 8, జయంతి నగర్ 1, జియావుద్దీన్ నగర్ 1, జేకేసీ కాలేజ్ రోడ్డు 3, జోసఫ్ నగర్ 2, కాకుమనవారి తోట 2, కన్నావారి తోట 1, కొండయ్య కాలనీ 1, కొండావారి వీధి 2, కొండా వెంకటప్పయ్య కాలనీ 6, కొరటపాడు 18, కొత్తపేట 14, కృష్ణబాబు కాలనీ 5, కృష్ణనగర్ 10, లక్ష్మీపురం 4, లాల్పురం 6, లాలాపేట 7, ఎల్ఐసి కాలనీ 1, ఎల్ఆర్ కాలనీ 2, మధ్యరాల కాలనీ 2, మధురనగర్ 1, మాచిరాజు వారి వీధి 1, మల్లారెడ్డి నగర్ 2, మంగళదాస్ నగర్ 11, మణిపురం 2, మంత్రివారి వీధి 2, మారుతినగర్ 12, ముత్యాలరెడ్డి నగర్ 7, నాస్ సెంటర్ 1, నగరాలు 8, నగరంపాలెం 3, నాయుడుపేట 7, నలంద నగర్ 4, నల్ల చెరువు 13, నల్లపాడు 8, నల్లకుంట 1, నవభారత్ నగర్ 6, నెహ్రూ నగర్ 12, నేతాజీ నగర్ 2, ఎన్జీఓ కాలనీ 8, ఎన్ఎస్పీ కెనాల్ క్వార్టర్స్ 6, ఎన్టీఆర్ నగర్ 14, ఎన్టీఆర్ స్టేడియం 3, ఓల్డ్ గుంటూరు 10, పలకలూరు 3, పండరీపురం 9, పాండురంగ నగర్ 1, పార్వతీపురం 1, పటాభి సీతారామయ్య నగర్ 1, పటాభిరామయ్య నగర్ 2, పటాభిపురం 28, పుత్తూరు 42, పొన్నూరు రోడ్ 1, ఆరగ్రహారం 9, రైలుపేట 2, రాఘవనగర్ 1, రాజాగారి తోట 1, రాజగోపాల్ నగర్ 1, రాజీవ్ గాంధీ నగర్ 7, రాహుల్ గాంధీ నగర్ 1, రాజేంద్ర నగర్ 13, రామనామ క్షేత్రం 1, రామిరెడ్డి నగర్ 5, రత్నగిరి నగర్ 1, రవీంద్ర నగర్ 4, రెడ్డిపాలెం 15, ఆర్టీసీ కాలనీ 7, సాయిబాబా రోడ్డు 1, సాయినగర్ 3, సంపత్ నగర్ 6, సంతోష్ నగర్ 1, సంగడిగుంట 10, సంజీవయ్య నగర్ 5, శాంతినగర్ 9, శారదా కాలనీ 11, షాప్ ఎంప్లాయీస్ కాలనీ 2, సీతానగర్ 1, సీతమ్మ కాలనీ 5, సీతారాం నగర్ 5, శివనాగరాజు కాలనీ 2, శివరాం నగర్ 1, శ్రీనగర్ 9, శ్రీరామ్ నగర్ 8, శ్రీనివాసనగర్ 1, శ్రీనివాస తోట 20, స్తంభాల గరువు 7, సుద్దపల్లి డొంక 1, సుబ్బారెడ్డి నగర్ 2, సుగాలి కాలనీ 1, ఎస్వీఎన్ కాలనీ 11, స్వర్ణభారతి నగర్ 14, స్వర్ణాంధ్ర నగర్ 3, శ్యామనగర్ 13, తమ్మా రంగారెడ్డి నగర్ 3, తుఫాన్ నగర్ 3, తారకరాం నగర్ 5, టెలికాం నగర్ 4, ఉద్యోగ నగర్ 1, ఉత్తరవారి స్ట్రీట్ 1, వసంతరాయపురం 13, వాసవి నగర్ 1, వెంగయ్య నగర్ 1, వెంగళరావు నగర్ 2, వెంకటరమణ కాలనీ 4, వెంకటేశ్వర కాలనీ 2, విద్యానగర్ 7,
విజయపురి కాలనీ 1, వికాస్ నగర్ 1, వినోబా నగర్ 1, విష్ణునగర్ 3, యాదవ్ బజార్ 6, జాకీర్ హుస్సేన్ నగర్ 1 కేసు నమోదయ్యాయి. ఇక జిల్లాలో నమోదైన కేసులు ఇలా ఉన్నాయి. అమరావతి 15, అచ్చంపేట 5, బెల్లంకొండ 1, గుంటూరు రూరల్ 9, క్రోసూరు 6, మంగళగిరి 150, మేడికొండూరు 11, ముప్పాళ్ల 2, పెదకాకాని 44, పెదకురపాడు 5, పెదనందిపాడు 2, ఫిరంగిపురం 38, పత్తిపాడు 9, రాజుపాలెం 4, సత్తెనపల్లి 46, తాడేపల్లి 185, తాడికొండ 24, తుళ్లూరు 7, వట్టిచెరుకూరు 5, దాచేపల్లి 8, దుర్గి 4, గురజాల 6, కారంపూడి 6, మాచవరం 2, మాచర్ల 10, పిడుగురాళ్ల 15, రెంటచింతల 2, వెల్దుర్తి 1, బొల్లాపల్లి 3, చిలకలూరుపేట 23, ఎడ్లపాడు 19, ఈపూరు 6, నరసరావుపేట 43, నూజండ్ల 2, నకరికల్లు 7, రొంపిచెర్ల 7, వినుకొండ 14, అమృతలూరు 6, బట్టిప్రోలు 12, బాపట్ల 19, చేబ్రోలు 11, చెరుకుపల్లి 51, దుగ్గిరాల 65, కాకుమాను 8, కర్లపాలెం 3, కొల్లిపర 31, కొల్లూరు 49, నగరం 4, నిజాంపట్నం 15, పిట్టలవానిపాలెం 1, పొన్నూరు 24, రేపల్లె 40, తెనాలి 74, సుండూరు 17, వేమూరు 23 కేసులుగా నమోదయ్యాయి. ఇక రాష్ట్రంలో 11,434 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 10,54,875కి చేరింది. 9,47,629 మంది డిశ్చార్జ్ కాగా 99,446 మంది చికిత్స పొందుతున్నారు. 64 మంది మృతి చెందడంతో మృతుల సంఖ్య 7,800గా ఉంది. 74,435 శాంపిల్స్ పరీక్షించగా 11,434 మంది కోవిడ్ బారిన పడినట్లు వైద్య ఆరోగ్య శాఖాధికారులు వెల్లడించారు. కరోనా వైరస్ నియంత్రణలో రాష్ట ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని ప్రముఖ ఫార్మా నిపుణులు బందా శశిధర్ తెలిపారు. అయితే ఆక్సిజన్ కొరతతో పాటు కరోనా రోగులకు అత్యంత అవసరమైన రెమిడీసివిర్ ఇంజెక్షన్లను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని ఆయన సూచించారు. కరోనా రోగుల ప్రాణాలు కాపాడాలంటే తక్షణమే ఇంజెక్షన్ల కొరతను తీర్చడం ఎంతైనా మంచిదని పలువురు ఫార్మా నిపుణులు తెలిపారు. ఈ మేరకు ఫార్మా నిపుణులు బందా శశిధర్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్ నియంత్రణ కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారని ఆయన చెప్పారు. ఇందులో ఆక్సిజన్ కొరత తీర్చడంలో రాష్ట ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని ఆయన అన్నారు. అయితే కరోనా రోగుల ప్రాణాలు కాపాడాలంటే ఆక్సిజన్ కొరతతో పాటు అవసరమైన ఇంజెక్షన్లు కూడా అందుబాటులో ఉంచాలని ఆయన పేర్కొన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో రెమిడీసివిర్ ఇంజెక్షన్లు అందక రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కోవిఫర్ ఇంజెక్షన్లు బ్లాక్ మార్కెట్లో ఉంచిన వ్యాపారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. అదేవిధంగా ఆక్సిజన్తో పాటు సకాలంలో ఇంజెక్షన్లు కూడా అందించి కరోనా రోగుల ప్రాణాలు కాపాడాలని బందా శశిధర్ కోరారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్లు లేక ఆ ఎక్కడో డబ్బులు అప్పు చేసుకుని ప్రైవేట్ ఆసుపత్రులు చేరి అక్కడ ఇంజెక్షన్ల కొరత ఉండి బ్లాక్ మార్కెట్లో కొనుక్కోలేక నానా అవస్థలు పడుతున్న ప్రజానీకము. ఈ పరిస్థితుల్లో బ్లాక్ లో అమ్మే వాళ్ళకి కనీసం మానవత్వం కూడా ఉండదు. కావున మీరు ఈ విషయాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని ఒక స్ఫూర్తితో రెమిడీసివిర్ బ్లాక్ మార్కెట్ నియంత్రించాలంటే ఆ రెమిడీసివిర్ ఇంజెక్షన్లని అత్యంత అందరికీ లభ్యమయ్యే రీతిలో అందుబాటులో ఉంచవలసిందిగా కోరుచున్నాను. జిల్లాలోనూ గాని మండలాల్లో గాని ప్రత్యేక ప్రాధాన్యత కలిగిన 10 మెడికల్ షాపుల్లో తలా ఒక్క చోట 10 రెమిడీసివిర్ ఇంజెక్షన్లను అందుబాటులో తెస్తే బ్లాక్ మార్కెట్ కొరత అరికట్టబడుతుంది. ఆ రోగుల యొక్క అవసరం కూడా తీర్చుంది. ఇది చేయాలంటే కేవలం మీరు మాత్రమే ప్రత్యేక శ్రద్ధ, ప్రత్యేక స్ఫూర్తి తీసుకుని ఈ ప్రజానీకాన్ని, ఈ కరోనా రోగుల్ని ఒక కన్నతండ్రిలాగా ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో వాలంటీర్ల సేవలను గుర్తించి సత్కార వేడుకలను నిర్వహించారు. వార్డు వాలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర పురస్కారాలను అందజేశారు.
వార్డు వాలంటీర్లు అందిస్తున్న సేవలు అభినందనీయమని నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు పేర్కొన్నారు. ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర పురస్కారాలను నగర మేయర్, తూర్పు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు, నగర కమిషనర్ చల్లా అనురాధలు అందజేశారు. పురస్కారంతో పాటు దుశ్శాలువాలతో వాలంటీర్లను సత్కరించారు. ప్రజలకు, ప్రభుత్వానికి వాలంటీర్లు వారధిలాగా పనిచేయాలన్నారు. విస్తృతమైన సేవలను అందించి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని కోరారు. వృద్ధులకు ఇంటికి వెళ్లి పెన్షన్లు, వాలంటీర్లు అందించడం వలన వారు ఎంతో సంతోషిస్తున్నారని తూర్పు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు ముస్తఫా మద్దాలి గిరీలు పేర్కొన్నారు. ఎప్పుడైతే వ్యవస్థని ఈ వాలంటీర్ వ్యవస్థని ఏర్పాటు చేసి వాళ్ళకి ఇచ్చినటువంటి ఏదైతే కష్టం ఉందో ఆ ప్రాంతంలోకి వెళ్ళి ఆ ప్రాంతంలో ముసలి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, పిల్లలు ఎంతమంది ఉన్నారు, చదువుకునేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆరోగ్యం సంబంధించినటువంటి సమస్యలు ఏవైనా ఉన్నాయి, లేకపోతే ఆ ప్రాంతంలో సమస్యలు ఏవైనా ఉన్నాయని ఎప్పటికప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సచివాలయ అడ్మిన్లకి, అదేవిధంగా వివిధ విభాగాల వెల్ఫేర్ సెక్రటరీలందరికీ కూడా తెలియజేసి ఆ సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకున్నటువంటి వ్యవస్థ ఈ వార్డు వాలంటీర్ వ్యవస్థ అని చెప్పేసి సవినయంగా మనం చేస్తూ మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఒకళ్ళు భగవంతుడా నాకేంటి నా జీవితంలో మరి చిన్న ఉద్యోగం ఇప్పించాలని చెప్పేసి ఒకళ్ళు లేదా రకరకాల అనుకుంటాం. కానీ మనం మంచి చేస్తే భగవంతుడు ఇవ్వడలేకపోయినా రేపు కాకపోయినా ఎల్లుండైనా మా జీవితాలు మారిపోతాయి. మరి అందుకని ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కార్యక్రమాలు చేపట్టేసి ఈ రాష్ట్రంలో కాదు ఈ భారతదేశంలో ఒకే ఒక ముఖ్యమంత్రిగా ఇవాళ రేపైనా కూడా అంటే మన ముఖ్యమంత్రి గారు పునాదులు వేస్తున్నాం రాబోయే తరాల కోసం. ఇవాళ చాలా మంది ఎగతాళి చేయవచ్చు, చాలా మంది రకరకాలుగా మాట్లాడవచ్చు, కానీ రాబోయే తరాలకి అది తెలుస్తుంది. మరి ఆయన తీసుకున్న నిర్ణయాలు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా చాలా చక్కటి నిర్ణయాలు తీసుకుంటూ ఈ రోజు పరిపాలన చేసినందుకు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ, ఈ రాష్ట్రంలో భారతదేశంలో కూడా మా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారంటే మనం చేస్తున్న పనులకే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేసి ఈ రాష్ట్ర ప్రజల్లో జీవితాల్లో చేస్తూ ఉండేట్లు ఏ పని చేసినా ఏ ఒక్క కార్యక్రమం తీసుకున్నా మరి అది శాశ్వతం ఉండే విధంగా మరి చాలా మార్పులు తీసుకొచ్చేస్తున్నందుకు అభినందనలు చేస్తూ మరి మీ ద్వారా ఇవాళ ప్రజలకి ఎంత మేలు జరుగుతుందో అనేది మరి స్పష్టంగా మరి సాక్షాత్తు ప్రధానమంత్రి గారే మరి ఇక్కడున్న వ్యవస్థను చూసి సచివాలయంతో వాలంటీర్ వ్యవస్థ మరి ప్రతి ఒక్కరు కూడా ప్రతి రాష్ట్రం కూడా పెట్టుకోవాలని ముఖ్యమంత్రి సందర్శనలో చెప్పడం అంటే దీనికి ఉన్న ప్రాముఖ్యత మరి మన ముఖ్యమంత్రి గారి ఉన్న ముందు చూపు మన ముందరం కూడా గ్రహించాలి. మరి ఈరోజు మీ మూలంగా మరి మీ అందరి కష్టంతో ఈరోజు ప్రభుత్వం మరి తీరు చూస్తుంటే బ్రహ్మాండం ఏ వ్యవసాయం ఇవాళ మరి పొద్దున్నే లేచి మీరందరూ కూడా మరి 1వ తారీఖు రాగానే మరి ఇళ్ళకి వెళ్ళి 5 దగ్గర తలుపులు కొట్టి మరి పెద్దలకి వృద్ధులకి పెన్షన్లు వేయడం కానివ్వండి. మరి ఇది కాదు అది కాదు, వాళ్ళ దగ్గర ఏ సమస్య ఉన్నా సరే గతంలో మనం చూసాం వాళ్ళు తెలుగుదేశం పార్టీ స్థాయిలో జన్మభూమి కమిటీలను పెట్టారు. మరి ఏదైనా పెన్షన్ కావాలన్నా రేషన్ కావాలన్నా మరి అక్కడ చేయి దొరికితే కానీ అవని పరిస్థితి. ఈ జన్మభూమిలో పెడితే కాగితం వచ్చే జన్మభూమికి వస్తుందా రాదా అప్పుడు చూసుకోవాలి. రేపటి రంజాన్ వేళలు చూద్దాం. సెహరీ 4:26 ఇఫ్తార్ 6:30 కరోనా వైద్య సేవల్లో భాగంగా ఆక్సిజన్ కొరతపై అధికారులు దృష్టి సారించారు. ఈ మేరకు ఆటో నగర్లోని ఆక్సిజన్ ప్లాంట్ ను ఈరోజు జేసీ దినేష్ కుమార్ పరిశీలించి ఆక్సిజన్ సిలిండర్ల సరఫరాపై ఆరా తీశారు. కరోనా వైరస్ కేసులు ఒక్కసారిగా పెరిగిన కారణంగా జిల్లాలో ఆక్సిజన్ వినియోగం 30% వరకు పెరిగిందని జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆటోనగర్లోని ఆక్సిజన్ ప్లాంట్ను మంగళవారం ఆయన సందర్శించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు ఆక్సిజన్ సిలిండర్ల సరఫరా ఎలా జరుగుతుందనే విషయాలను ఆయన ప్లాంట్ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. కరోనా పాజిటివ్ కేసులు నానాటికి పెరుగుతున్న నేపథ్యంలో ఆక్సిజన్ అవసరం కూడా అమాంతంగా పెరిగిపోయిందని ఈ సందర్భంగా జేసీ మీడియాకు వెల్లడించారు. అయితే ఆక్సిజన్ కొరత, కరోనా రోగులు పడుతున్న ఇబ్బందులపై రాష్ట ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద పెట్టడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగా గుంటూరు జిల్లాలో కూడా కరోనా రోగులకు అవసరమైన ఆక్సిజన్ అందేలా చర్యలు తీసుకుంటామని దినేష్ కుమార్ ప్రకటించారు. అదేవిధంగా ఆక్సిజన్ సరఫరా విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించి కృత్రిమ కొరత సృష్టించే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మనకు ఉంటున్న టోటల్ సప్లై ఇప్పుడు ప్రస్తుతం లాస్ట్ 3 డేస్లో చూస్తే మన స్టేట్ కంట్రోల్ రూము అండ్ సప్లయర్ వైజాగ్ సప్లయర్స్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసిన వలన మనకి కనీసం ఒక 43
మెట్రిక్ టన్స్ ఆఫ్ ఆక్సిజన్స్ కొంచెం స్టాండర్డ్గా వస్తుంది. ఇంకా దీని నుంచి ఇంకొక 15-20 మెట్రిక్ టన్స్ పెంచితే ఇంకా కంఫర్టబుల్ పొజిషన్కి వస్తాం. సో దట్ ప్రతిరోజు అడావిడి లేకుండా మనం ఇక్కడ ఆక్సిజన్ ట్యాంకర్స్ అన్నీ ఉన్నాయి. ఈ ట్యాంకర్స్ లిక్విడ్ ఆక్సిజన్ స్టోరేజ్ చేయడానికి కూడా ఏర్పాటు చేస్తున్నాం. గుంటూరులో ఇప్పుడు ప్రస్తుతం చూస్తే ఈ ఆక్సిజన్ కొరత ఉంటున్న సిచ్యువేషన్స్ కొంచెం మారి అట్లీస్ట్ అన్ని హాస్పిటల్స్కి మనకి సరిపోయిన ఆక్సిజన్స్ ఇవ్వడానికి ఒక స్టేజ్కి వచ్చాము. బట్ ఇంకా నెక్స్ట్ 2 monthsలో చూస్తే దీనికి ఉంటున్న రిక్వైర్మెంట్ ఇంకా పెరగడానికి వీలు ఉంటున్న వలన మనకున్న కెపాసిటీ ఇంకొక 40-45 మెట్రిక్ టన్స్, టోటల్గా ఒక 80-90 మెట్రిక్ టన్స్గా పెరగడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. మెడికల్ ఆక్సిజన్ సప్లయర్ అంటారు. సో దీంట్లో ఇండస్ట్రియల్ ఆక్సిజన్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. అది బై ప్రోడక్ట్ కావు ఆర్ అది ఇండస్ట్రీలో వాడుకోవడానికి కోసము మనకి ఆక్సిజన్ ప్రొడక్షన్ జరుగుతుంది. అమరావతిని రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు, మహిళలు చేపట్టిన ఆందోళనలు 497వ రోజుకు చేరాయి. సేవ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ దీక్షా శిబిరాల్లో రాజధాని రైతులు నిరసన వ్యక్తం చేశారు. రాజధాని అమరావతి కోసం పోరాటం చేస్తున్న తాము సీఎం జగన్ కు మహిళలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రైతుల నుండి భూములు తీసుకుని కనీసం కౌలు కూడా చెల్లించకుండా కుటుంబాలను రోడ్డుపాలు చేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా టైంలో కూడా మేము ఇళ్లలో ఉండాల్సిందే, మా పిల్లల జీవితాలు ఇలా రోడ్డును పడ్డాయి అని చెప్పి మేము మా పిల్లలను కూడా ఇళ్లలో ఉంచుకోండి, మా పిల్లలు కూడా ఇలా శిబిరాల్లోకే వస్తున్నారు. మేము ఈ ధర్నాల మటుకి మేము ఇలాగే చేస్తూనే ఉంటాం. ఆ ముఖ్యమంత్రి మనసు మారే వరకు మేము ఇలాగే ఉంటాం. ఎప్పుడు ఈ జన్మకి ఆయన మనసు మారుద్దో లేదో అని అంటున్నాం. ఏంది మహిళలకు అండగా ఉంటానన్నాడు. ఏమి నువ్వు అన్న మాటలు ఏమి నమ్మాలి, మేము ఎలా చేయాలి? నువ్వు ఒక్క మాట కూడా నువ్వు మహిళలకు అండగా ఉంటానన్న ఒక్క మాట కూడా దాన్ని కూడా నువ్వు ఇది చేయకుండా అలాగే చేస్తున్నావు. 13 జిల్లాలకు సంబంధించిన పిల్లలు వచ్చి ఇక్కడ చదువుకున్నారు. అలాగే మేము ఆ రోజు ఆశపడింది కూడా మేము అదేనండి. ప్రతి ఒక్కరికి యువతకి ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది, ప్రతి ఒక్కరికి అనేక ఉద్యోగాలు వస్తాయి, పరాయి రాష్ట్రం పరాయి దేశం పోకుండా ఉంటామని ఆ రోజు ఆశపడి మేము ఇచ్చామండి. ఈరోజు నడి రోడ్డుకి మరి లాగేసి ఇలా 497 రోజుల నుంచి నరకయాత్ర పెడుతున్నారు. బయట అడిగేస్తే పోలీసులు కేసులు, ఏదైనా మాట్లాడితే పోలీసులు కేసులు. దేశంలో కరోనా విజృంభణకు ప్రధాని మోడీ నిర్లక్ష్య వైఖరే కారణమని సిపిఐ నేత జంగాల అజయ్ కుమార్ మండిపడ్డారు. కరోనా కాటుకు ఏ కుటుంబం బలైపోతుందో అర్థం కాని దుస్థితిలో ప్రజలు ఉన్నారని జంగాల అజయ్ కుమార్ చెప్పారు. గుంటూరులో జంగాల మీడియాతో మాట్లాడుతూ బ్లాక్ మార్కెట్లో మెడికల్ మాఫియా ఆగడాలను అడ్డుకోవడంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు విఫలం అయ్యాయని చెప్పారు. ఆక్సిజన్ అందక హాస్పిటల్స్ లో బెడ్స్ దొరక్క పిట్టల ప్రాణాలు కోల్పోతున్న ప్రభుత్వాలు చోద్యం చూడడం సిగ్గుచేటన్నారు. ఇవాళ తక్షణమే మొత్తం దేశవ్యాప్తంగా అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని చోట్లకి వ్యాక్సిన్ పంపిణీ జరగాలి. అంతకంటే ముందు వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ వస్తుంది కాబట్టి దానికి అవసరమైనటువంటి బ్లాక్లో అమ్ముతున్నటువంటి వాళ్ళని, ఇంజక్షన్ని బ్లాక్లో అమ్ముతున్న వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఆ హాస్పిటల్లో తాత్కాలికమైనటువంటి రైడింగ్స్ అని ఇలాంటి షో కార్యక్రమాలు కాకుండా స్పష్టమైనటువంటి నివేదికలు అన్ని ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్లో పూర్తి స్థాయి నిఘా పెట్టి ఆ హాస్పిటల్ పైన పూర్తి స్థాయి ఎంక్వైరీ చేసి దోషుల్ని కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కరోనా వచ్చి బ్రతకలేని పరిస్థితుల్లో పేషెంట్లు విలవిల్లాడుతూ ఉంటే శవాల మీద పేలాలు ఎదుర్కొనే పద్ధతుల్లో మెడికల్ మాఫియా తీవ్ర స్థాయిలో విజృంభిస్తూ ఉంది. బెల్లంకొండ మండలం శ్రీ రామాంజనేయపురం అటవీ ప్రాంతంలో నాటుసారా బట్టీలపై పోలీసులు దాడులు నిర్వహించారు. 15 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకుని 600 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ఈ కేసుకి సంబంధించిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. 2 వ్యక్తులు పరారీలో ఉన్నారు. బెల్లంకొండ మండలం నుంచి రామాంజనేయపురం తండా అటవీ ప్రాంతంలో ముందుగా రావడానికి సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించగా నాటుసారా కాసే గుట్టలను కనుక్కోవడం జరిగింది. అందులో భాగంగా ఒక 3 పోలీసు వాళ్ళు కనిపించి ఒక 2 పారిపోవడం జరిగింది. వారిలో ఒకరిని అదుపులోకి తీసుకుని విచారించగా వాళ్ళ దగ్గర ఉన్న 15 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకుని దాదాపు ఒక 600 లీటర్ల బెల్లం మూటను ధ్వంసం చేయడం జరిగింది.
వారిపైన కేసు రిజిస్టర్ చేసి రిమాండ్ పంపడం జరుగుతుంది. ఈ నెల 29వ తేదీన ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. కరోనా కట్టడిపై కీలక చర్చ, కరోనా వ్యాక్సినేషన్ వేగవంతం చేయడం, ఆక్సిజన్ సరఫరా తదితర కీలక అంశాలు చర్చించే అవకాశం ఉంది. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని 497 రోజులుగా నిరసన కొనసాగుతోంది. ఈ నెల 30 నాటికి 500వ రోజుకు చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో ఆ రోజున అమరావతి ఉద్యమ పేటీ 500 డేస్ పేరిట వెబినార్ నిర్వహించనున్నట్లు అమరావతి జేఏసీ మహిళా ప్రతినిధి అన్నపూర్ణాదేవి వెల్లడించారు. కొంతమంది వ్యక్తుల స్వార్థ ప్రయోజనాల కోసం 3 రాజధానుల అంశాన్ని తెరమీదకు తెచ్చారని అమరావతి జేఏసీ మహిళా ప్రతినిధి అన్నపూర్ణాదేవి విమర్శించారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆమె మాట్లాడారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక పీకల్లోతు అప్పులు, విధ్వంసం తప్ప సాధించిందేమీ లేదన్నారు. ప్రభుత్వం 3 రాజధానుల ప్రకటనను విరమించుకుని అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని ఆమె డిమాండ్ చేశారు. 500 రోజు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో భాగంగానే బ్రతుకు, భృతి, భరోసా ఈ మూడింటి మీదే దృష్టి పెట్టి మేము ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. దీనికి రాష్ట్ర ప్రజలందరూ సహకారం కావాలి. మరీ ముఖ్యంగా అమరావతి ఉద్యమంలో మహిళల క్రియాశీలక పాత్ర ఉందండి. ఈ మహిళల క్రియాశీలక పాత్రలో భాగంగానే ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడైనా ఏ మహిళ అయినా ఇన్ని రోజులు 500 రోజులు ఉద్యమం చేయడం జరిగిందండి. మన రాష్ట్రంలో కాదండి, ప్రపంచంలోనే లేదు. కానీ ఇప్పటికీ మేము అదే దృష్టిలో ముందుకు సాగుతున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం రైతు యొక్క పొట్ట కొట్టారండి. రైతు పొట్ట కొట్టారు ఈ ప్రభుత్వాలు. రైతునే కాదు, రాష్ట్రాన్ని నిర్వీర్యం చేశారు. దేశ సంపదని దోచుకుంటున్నారు. వీళ్ళ కనువిప్పు కలగాలంటే ప్రతి మహిళ స్పందించి ముందుకు రావాలి. దీనిలో భాగంగానే 500 రోజు మా ఉద్యమానికి మీరు తోడుండి ప్రతి మహిళ, ప్రతి రైతు, ప్రతి పౌరుడు, దేశంలో ఉన్న ప్రతి విద్యావేత్త కూడా మా వెన్నంటి నడుస్తారని కోరుకుంటున్నాము. జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ నగరంలోని పలు ప్రైవేట్ హాస్పిటల్స్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా ఆసుపత్రుల్లోని కరోనా వార్డులను సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలను గురించి రోగులతో వాకబు చేశారు. కరోనా రోగులకు ఎటువంటి అవాంతరాలు లేకుండా వైద్య సేవలను అందించాలని వైద్యులకు సూచించారు. ఆసుపత్రిలోని నోడల్ ఆఫీసర్లు అందుబాటులో ఉన్నది లేనిది, అలాగే ఆక్సిజన్, పడకల సంఖ్య, రోగులకు అందుతున్న చికిత్సను గూర్చి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. నిర్ణయించిన రేట్ల కంటే అధిక ఫీజు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆసుపత్రి యాజమాన్యాలను హెచ్చరించారు. కలెక్టర్తో పాటు ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ శుభం బన్సాలి, ఆరోగ్యశ్రీ సమన్వయకర్త డాక్టర్ ఎన్ జయరామకృష్ణ పాల్గొన్నారు. 497 రోజులుగా పెద్దపల్లి రైతులు దీక్షా శిబిరాల్లో దీక్షలు చేస్తూనే ఉన్నారు. జై అమరావతి, జై జై అమరావతి, వీ వాంట్ జస్టిస్ అంటూ ప్లకార్డులు చేతబూని నినదించారు. భూములు ఇచ్చిన రైతులను రోడ్డున పడేయటం అన్యాయమన్నారు. ఇప్పటికైనా సీఎం జగన్ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. కమిషనర్ చెల్ల అనురాధ తమ రోజువారీ పర్యటనలో భాగంగా ఏటగ్రహారం, శ్రీరామ్ నగర్, చుట్టుగుంట మెయిన్ రోడ్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. కోవిడ్ కేసులు అధికంగా నమోదైన అపార్ట్మెంట్ నుండి ప్రజలు రాకపోకలు చేయకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నగరంలో రోజురోజుకి కేసులు పెరుగుతున్నాయని, ప్రజలు కోవిడ్ నిబంధనలను పాటిస్తూ నగరపాలక యంత్రాంగానికి సహకరించాలన్నారు. టిఫిన్, చికెన్ దుకాణాల్లో పనిచేసేవారు తప్పనిసరిగా మాస్క్, గ్లౌస్ ధరించాలన్నారు. మురుగుపారుదల శుభ్రంగా ఉంచాలని, తడి పొడి చెత్తను మైక్రో ప్యాకెట్ల వారీగా సేకరించాలన్నారు. పత్తిపాడు మండలం యనమదల గ్రామంలో వేంచేసి ఉన్న వేణుగోపాలస్వామి వారి కళ్యాణం సోమవారం రాత్రి ఘనంగా జరిగింది. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్. కోవిడ్ నివారణ చర్యలు, వ్యాక్సినేషన్ పై దిశానిర్దేశం. కరాల నృత్యం చేస్తున్న కరోనా. నగరంలో 884, జిల్లాలో 2028, రాష్ట్రంలో 11,434 కేసులు. ఆటోనగర్ లో ఆక్సిజన్ ప్లాంట్ ను పరిశీలించిన జేసీ దినేష్ కుమార్.
ఆక్సిజన్ కృత్రిమ కొరతలు సృష్టిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక. ఈ నెల 29న కేబినెట్ భేటీ, కరోనా కట్టడిపై చర్చించే అవకాశం. వార్డు వాలంటీర్లకు ఘన సత్కారం. వాలంటీర్ల సేవలు ఆదర్శమన్న ప్రజా ప్రతినిధులు, అధికారులు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.